రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం మనతో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎక్స్ ఎంపీ రాజయ్య సిరిసిల్ల గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మ. బాగున్నారా? బాగున్నారు సార్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాం. ఎలా సార్, మీరు ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు, ఎలా అనిపిస్తుంది సార్? రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా అయినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎంచేతనంటే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదులు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, దేశవ్యాప్తంగా 3 టైర్ సిస్టమ్ని అమలు చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటై రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన రోజు నిత్యం దైనందిన జీవితంలో ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ప్రతిస్పందించేటువంటి ఒక వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం అనపడదు. మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వతంత్రమైన తొలినాళ్లలో గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అన్నాడు. స్వరాజ్యం ప్రజలకు అందాలి, ప్రజలు దాన్ని అనుభవించాలి, ప్రజలు దాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు అధిక సంఖ్యలో చురుకుగా ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందుతాయని దండిగా ఆశించడం జరిగింది. అంచేతనే 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకము చూపర్లు కాకుండా అధికారాన్ని వాడుకునే శక్తి వాళ్ళకు రావాలని ఆలోచించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ ప్రజలు స్పెక్టేటర్లు అవుతున్నారు, ప్రజలు చూపర్లు అవుతున్నారు, ఈ రోడ్డు నాది కాదు ఎవరో వేస్తున్నారు అనుకుంటున్నారు, ఈ చెరువు నాది కాదు ఇది ఎవరో వేస్తున్నారు అనుకుంటున్నారు, ఈ స్ట్రీట్ లైట్ నాది కాదు ఇది సర్కార్ది అనే భావన ఉంటున్నారు. అది కాకుండా ఉండాలంటే ఈ స్ట్రీట్ లైట్ నాది, ఈ రోడ్డు నాది, ఈ మంచినీళ్ళు నేను తాగుతున్నాను, ఇక్కడ సైడ్ డ్రైన్ నేనే కట్టుకున్నాలే, ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ నేనే కట్టుకోవాలి, ఈ స్కూలు నాది, ఈ అంగన్వాడీ సెంటర్ నాది, ఈ హెల్త్ సెంటర్ నాది, సబ్ సెంటర్ నాది అనే భావనలో ప్రజలకు రావాలనే ఉద్దేశం చొప్పున 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ప్రజలకు అధికారం దారాదత్తం చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందున ఒక కుటుంబం వాళ్ళు ఒక పెత్తందారో ఆ గ్రామానికి సర్పంచ్గా కొనసాగుతూ ఉంటే అది కూడా సరి అనేది కాదు. ఆయన పోతే ఆయన కొడుకు, ఆయన కొడుకు పోతే ఆయన మనవడు ఈ పరిపాలన సాగిస్తూ ఉంటే ఇది ఒక కుటుంబ పరిపాలనకు పరిమితం అవుతుంది. పంచాయతీ, మండలం, జిల్లా, మున్సిపాలిటీ దీనికి భిన్నంగా ప్రజలను భాగస్వాములు చేయాలంటే రిజర్వేషన్ విధానాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ ప్రత్యేకంగా ఉమెన్ కూడా రిజర్వేషన్ తీసుకువచ్చి ప్రజలను అందరినీ భాగస్వాములు చేయాలి అనేటువంటి ఆలోచన చేయటం. ఆ రిజర్వేషన్ చేస్తే కూడా ఆ కుటుంబాలే పైకి వస్తాయి, ఆ కుటుంబాలే ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొంటాయి, మిగతా వాళ్ళు సూపర్లుగా ఉంటారు అనే ఉద్దేశం చొప్పున దాన్ని రొటేషన్ పెట్టేసిండు. ఈరోజు ఈ సంవత్సరం ఈ టర్మ్లో ఫీమేల్కి వస్తే నెక్స్ట్ టర్మ్లో జాయింట్కి పోతుంది, ఈసారి బీసీకి వస్తే నెక్స్ట్ టైం ఎస్సీకి పోతుంది. ఆ రకంగా డిసెండింగ్ ఆర్డర్లో పాపులేషన్ క్రైటీరియా తీసుకొని రొటేషన్ సిస్టమ్ పెట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పనిసరిగా ఎన్నికలు జరపవలసి ఉన్నది అనేటువంటి విధానం తీసుకొచ్చి అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కనుక కలగకపోతే అవి స్వయంగా నిలబడవు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు. కాబట్టి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఒకటి విధిగా ఏర్పాటు చేయాలి. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులను గ్రామాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు, జిల్లా పరిషత్తులకు ఒక శాస్త్రీయ పద్ధతిలో పంపిణీ జరిగి ఏ ఏరియాలో ఆ పంచాయతీలో ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలను ఆ పంచాయతీ ఒక గ్రామ సభ ద్వారా
నిర్ణయించుకొని గ్రామసభ నిర్వహణ చేసి నిర్ణయించుకొని వాటిని ప్రాధాన్యత క్రమంలో అమర్చుకొని వాటిని పరిష్కరించే మార్గంకు వాళ్ళు వెళ్ళటం జరగాలి అనేటువంటి ఆశయంతో ఈ యొక్క 73, 74 రాజ్యాంగ సవరణ తీసుకురావటం జరిగింది. అది తూచా తప్పకుండా అమలు చేసినప్పుడే ప్రజలు ప్రజాస్వామ్యంలో పునాదులైనటువంటి పంచాయతీలు కనుక బలోపేతమైతే ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుంది. అప్పుడే ప్రపంచ దేశముల సరసన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా ఉంది, విస్తృతంగా ఉంది. ప్రజలు భాగస్వాములు అవుతున్నారు. ప్రజలకు ఏ అవసరం వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. ప్రజలకు ఏ అవసరం వాళ్ళే తీర్చుకుంటున్నారు. ఇది ఎవరో పరిపాలన చేయటం కాదు. ఈ దేశాన్ని నేనే అంటే మేమే, మా పరిపాలన మేమే చేసుకుంటాము అనేటువంటి స్థితి ప్రజలకు అందాలైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జరిపించడం జరిగింది. అట్లాంటి ఉన్నతమైన ఆశయంతో పెట్టినటువంటి స్టేట్ ఫైనాన్స్ కమిషన్కు మరి మా నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నా మీద అపారమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని నుంచి ఈ ప్రజలకు మేలు జరగాలి, ఈ గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పునాదులు బలోపేతం కావాలనేటువంటి గొప్ప ఆశయంతో నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి మా మెంబర్లతో సహా మరి మెంబర్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఇతర రాష్ట్రాలలో ఏ రకంగా జరుగుతూ ఉంది, మా రాష్ట్రంలో ఏ రకంగా జరుగుతూ ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారు, కేంద్రంలో ఉన్నటువంటి నిధులను రాష్ట్రాలకు ఏ రకంగా ఏ దామాష ప్రకారంగా ఏ ఏరియాలో ఏ అంశాల వారిగా పంచుతూ ఉన్నారు, వాటిని కూడా ఆదర్శంగా తీసుకుంటాం. దాంతోపాటుగా ఇతర రాష్ట్రాలు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను మేము అధ్యయనం చేస్తాం. మా రాష్ట్రం యొక్క కార్యక్రమాలను కూడా ప్రజలకు అందించే దానికి మేము ముందు వరుసలో ఉండి వెళ్ళటం జరుగుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకు మేలైన సేవలు, మెరుగైనటువంటి ఆర్థిక విధానాన్ని ప్రజలకు అందించి పరిపుష్టి కల్పించి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేటువంటి కార్యక్రమం, దానికి నిధులు, విధులు, బాధ్యతలు పంచి వాటిని సమీక్షించి ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దీనికి మొత్తం యంత్రాంగం, రాష్ట్ర యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఎవరు ఏ పని చేసినా అసెంబ్లీలో, రాష్ట్రంలో అసెంబ్లీ, కేంద్రంలో పార్లమెంటు ఏ పని చేసినా ప్రజల మేలు కోసమే, ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగటానికి కొరకే అనేటువంటి ఆశయంతో అందరం పనిచేస్తున్నాం. కాబట్టి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల మీదనే అందరం పనిచేస్తున్నాం. కాబట్టి ఆ పునాదులకు మేము వెళ్ళటం జరుగుతూ ఉంది అనేటువంటి మాట తెలియజేస్తూ, నిజంగా కూడా ఇది గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను అనేటువంటి మాట, దీనికి ఆ శక్తిని, సామర్థ్యాన్ని, ప్రభుత్వం సహకారాన్ని పూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు పనిచేసినా, మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఎవరు పనిచేసినా అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పనిచేసి దేని కొరకు చేస్తున్నామంటే గ్రామంలో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచాలి, విద్య ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి, ఉన్నతమైన మానవులుగా తీర్చిదిద్దాలి, యోగ్యమైన మానవాళి రావాలి. ఎంతైతే సహజ సంపద ఉందో దానికి దీటుగా మానవ సంపదను కూడా మెరుగైన దిశలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను ఈ సహజ సంపదను వాడుకునే స్థితికి వాళ్ళని ఎదిగించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం అవుతుంది అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తాను. ఒక చిన్న పిల్లవాని కనుక రేవన్ కళ్ళద్దాల జోడిస్తే తెలియదు కాబట్టి కిందేసేసి పలుకొడతాడు. అట్నే ఎంత గొప్ప సహజ సంపద ఉన్నటువంటి దేశాన్నైనా అమాయకుల చేతిలో కనుక పెడితే, ఆలోచన లేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు నిర్వీర్యమయ్యేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి నాగరికులందరినీ, ప్రజలందరినీ చైతన్య స్ఫూర్తి కల్పించి
వాళ్లకు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తి యుక్తులను పెంచి ఈ సహజ సంపదను సమర్థవంతంగా వాడుకొని భారతదేశం గట్టి ప్రజాస్వామ్య దేశం, భారతదేశం ఇప్పుడు డెవలపింగ్ దేశము, అండర్ డెవలప్డ్ దేశం నుంచి డెవలపింగ్ దేశంగా మారింది. ఈ డెవలపింగ్ దేశం పోయి ముందు కాలంలో డెవలప్డ్ కంట్రీ కింద తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిన అవసరం ఉంది. అది ప్రభుత్వాలు, ఎన్నికైన ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేటువంటి మాట గుర్తు చేస్తూ ఈ యొక్క ఉన్నతమైన ఆశయంతో ఈ యొక్క స్టేట్ ఫైనాన్స్ కమిషన్ను మరి రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేయటం జరిగింది. దీన్ని ఇంకా విస్తృతపరిచి ఇంకా దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, నేషనల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మీకు వచ్చే నిధులు ఎలా ఉంటాయి? యాక్చువల్గా మనకు ఒక విమర్శ ఉంటుంది, మనం ట్యాక్స్ పే చేస్తున్న దామాషా ప్రకారంగా మనకి నిధులు అందట్లేదు అని చెప్పేసి సౌత్ స్టేట్స్ అన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ఎలా సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిధులు దామాషా ప్రకారంగానే అందిస్తున్నారా? వీలైనంత మేరకు అక్కడ రెండు ఉన్నాయి. ఒకటి నేషనల్ ఫైనాన్స్ కమిషన్ ఉంది, రెండవది ప్రణాళిక సంఘం, ఇప్పుడు నీతి ఆయోగ్ అంటారు, ఆ నీతి ఆయోగ్ ఉంది. దేశ సంపద ఎవరి సంపద? అది ప్రజల సంపద. ఆ ప్రజల సంపదలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించవలసిన ఆలోచన చేసే అవకాశం వాళ్ళకు ఉంది, చేస్తూ ఉన్నారు. ఒకటి. రెండవది ఏంటంటే మెకానికల్గా, మ్యాథమెటికల్గా పాపులేషన్ ప్రకారం పంచడమా ఒకటి. రెండవది పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని పంచడమా? ఈ రెండింటిని మిక్స్ చేసి చూస్తారు. పేదరికం, వెనుకబాటుతనం ఒక అంశం, దాంతోపాటుగా పాపులేషన్, ఈ రెండింటి మధ్యలో సమన్వయపరిచి వెనుకబడ్డ వాళ్ళను ముందుకు తీసుకురావాలి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలి అంటే ఒక స్పెషల్ డోస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. ఒక పాపులేషనే కాదు, పేదరికాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చేస్తున్నటువంటి కార్యక్రమాలను పార్లమెంటు ముందర పెడతారు. పార్లమెంట్లో దానికి ఆమోదం పొందుతుంది. పార్లమెంట్లో మరి దేశం యొక్క ప్రయోజనాలు, దేశం యొక్క అవసరాలను, మరి అనేక సమస్యలు ఉంటాయి, అనేక అవసరాలు ఉంటాయి. అన్ని అవసరాలను ఏకకాలంలో తీర్చలేరు కాబట్టి వాటిని కూడా పార్లమెంట్ ప్రయారిటీ చేసి ఏది ముందు, ఏది రెండవ వరుస, ఏది మూడవ వరుస అని పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికల్లో అది చేర్చడం జరుగుతుంది. అదే రకంగా రాష్ట్రంలో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకొని ఒక శాస్త్రీయ పద్ధతిలో నిధులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తాం. అది మేము అసెంబ్లీ మన ప్రభుత్వానికి సమర్పిస్తాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, మంత్రివర్గం కానీ, అసెంబ్లీ కానీ దాని మీద చర్చలు చేసి రాష్ట్ర అవసరాలు, రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ అవసరం, ఏ జిల్లా వెనుకబడి ఉంది, ఏ జిల్లాకు ఏ అవసరం ఉంది, వాటిని క్రోడీకరించి పాలసీ డిసిషన్స్ అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకుంటుంది. దాని ప్రకారం వెళుతాం అనేటువంటి ఆశాభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఏమవుతుందంటే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కూడా అందట్లేదు, ఇస్తామని చెప్పారు, అది లేదు. తర్వాత ఉద్యోగులకు కూడా సరిగ్గా టైంకి జీతాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానిపై మీరు ఏమంటారండి? ఇది జగమెరిగిన సత్యం. నేను రాజకీయాల జోలికి లోతుగా వెళ్ళకూడదు. నాకు పరిధి ఉన్నది, పరిమితి ఉంది. నేను రాజ్యాంగపరమైన పోస్టులో ఉన్నాను. జగమెరిగిన సత్యం ఏంటంటే ఇప్పుడు ఆర్థిక భారం ఎక్కువ ఉంది. ఆర్థిక వ్యవస్థ బడ్జెట్ లోటు కావలసినంత ఉంది. దాటిని తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ లోటును సవరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయింది, చితికిపోయి ఉన్నది. దీన్ని సవరించవలసిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వం మీద ఉంది. అది చేసుకుంటూ ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. మేము ఇచ్చినటువంటి సలహాలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది అనేటువంటి మాట మీకు అందరికీ తెలియాలి. ఎలా
లోటు బడ్జెట్లో మైనస్లో ప్రభుత్వం నడుస్తూ ఉంది అని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఇలా ఎంప్లాయీస్ జీతాలు ఇస్తున్నాం, ఇంకా వాటి జోలికి వెళ్ళను. అనేక ఇచ్చిన హామీలను కూడా అమలు చేసే ప్రక్రియ మొదలైంది, నడుస్తూ ఉంది. దీనికి ఉపమానంగా చెప్తాను, గతంలో కూడా పివి నరసింహరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రధానమంత్రి ఉన్నప్పుడు విపరీతమైన లోటు ఉండే. ఆఖరు మన దేశం యొక్క బంగారాన్ని కూడా బయటి దేశం తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులకెళ్ళి పెను ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చి పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని దానికి సలహాదారుగా పెట్టుకొని ఈ దేశం యొక్క ఆర్థిక స్థితిని మెరుగుపరిచి ప్రపంచ దేశంలో సరసన గౌరవప్రదమైనటువంటి స్థానానికి తీసుకుపోయినటువంటి పరిస్థితి మనకు ఉంది. అదే నా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి బలము. ఆ బలాన్ని ఇక్కడ కూడా ఉపయోగించుకుంటాం. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రి మరి విద్వాంసుడు విజ్ఞుడైనటువంటి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. వారు కూడా దానికి అధ్యయనం చేస్తున్నాడు. ఏ రకమైనటువంటి ఆలోచన చేయాలని ఆలోచన చేస్తున్నాడు. మంచి మంత్రివర్గం ఉంది, నిష్ణాతులైనటువంటి ఆలోచన శక్తివంతమైనటువంటి ఆలోచన చేసేవాళ్ళు, అనుభవవంతమైనటువంటి మంత్రివర్గం ఉంది. తప్పకుండా ఈ లోటును సవరించుకుంటూ ప్రజలకు కావలసిన అవసరాలను తీర్చేటువంటి కార్యక్రమాలను, అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా సమానంగా తీసుకుపోయేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అనేటువంటి ఆశాభావాన్ని తెలియజేస్తూ ఉన్నాను. సార్, లోటుని పూడ్చడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు కానీ లేకపోతే భూమి ధరల పెంపు అనేవి చేస్తామంటున్నారు. ఈ రకంగా లోటును పూడిస్తే సామాన్య ప్రజలపైనే మళ్ళీ భారం పడే అవకాశం ఉంది. సో దీన్ని మీరేమంటారు? దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా? ప్రభుత్వం పరిపాలనలో ఏ మోతాదును ఎంత పెట్టాలని వాళ్ళు చూసుకుంటారు. నేను దాని జోలికి వెళ్ళకూడదు. పాలసీల మీద ప్రభుత్వ పాలసీలు మీద నేను డిస్కస్ చేయకూడదు. కానీ నాకు ఒక్కటే తప్పకుండా ఆశ, తప్పకుండా ఈ కుటుంబ వ్యవస్థ ఎట్లయితే సవరించబడుతుందో లోట్లు పోయినప్పుడు, అట్లనే ఇది రాష్ట్రం ఒక కుటుంబంగా భావించి ఆ లోటును ఎట్లా సవరించాలి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటిది తీసుకుంటారు. ప్రజలకు భారం కాకుండా సవరించే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఆశాభావాన్ని తెలియజేస్తా ఉన్నాను. సార్, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో మీరు ఏ రకంగా డెవలప్ చేయబోతున్నారు? మనకున్నటువంటి ప్రధాన అంశాలు ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ సమగ్రమైన అభివృద్ధి జరగాలంటే విద్య, వైద్యం అనేది అందరికీ తెలుసు. మనది వ్యవసాయక దేశం కాబట్టి నీటి లభ్యత పెంపొందింపజేయటం, రైతులను ఆదుకోవటం, తర్వాత గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు సంబంధించి మెరుగైనటువంటి ఆరోగ్యం అందుటానికి మెరుగైనటువంటి పథకాలను, మంచినీటి సౌకర్యాలే అనుకోండి, వీధి దీపాలే అనుకోండి, రోడ్లను శుభ్రత ఉంచాలనుకోండి, వైద్యం గ్రామ ప్రాంతంలో అందించడానికి ఉన్నటువంటి హెల్త్ సెంటర్లను, అంగన్వాడీ సెంటర్లను, పౌష్టికాహారం అందించేటువంటి అంగన్వాడీ సెంటర్లను, డాక్రా గ్రూపులను మెరుగుపరిచి వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళ కుటుంబానికి, తద్వారా ప్రజలకు ఉపయోగపడే రీతిని చేయటం జరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. సభ్య సమాజంలో సగం స్త్రీలు ఉన్నారు, సగం పురుషులు ఉన్నారు. ఒక్క పరీక్షకు 2 పేపర్లు ఉంటే మగవాళ్ళ పేపర్లో 100 మార్కులు వచ్చి ఆడవాళ్ళ పేపర్లో 0 మార్కులు ఎత్తే ఫస్ట్ క్లాస్ ఎట్లా రారో, మెరిట్ ఎట్లా సాధించరో, అదే రకంగా ఆడవాళ్ళ శక్తిని కూడా ఉపయోగించుకోవాలని నంబర్ 1 రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయటం, రిజర్వేషన్ ఆన్ రొటేషన్ పెట్టి, రెండవది డాక్రా గ్రూపులు పెట్టి వంటింటికి పరిమితమైనటువంటి వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైనటువంటి స్త్రీలను పరిపాలనలో భాగస్వాములను, జీవన ప్రమాణాలను మెరుగుపరచుట్లో భాగస్వాములను, ఆర్థికంగా ఎదుగుటానికి ఆర్థిక స్వేచ్ఛనిచ్చేటువంటి కార్యక్రమాలను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకుంటూ
బాధ్యతాయుతంగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునేటువంటి కార్యక్రమం, విద్య వైద్యంలో భాగస్వాములయ్యేటువంటి కార్యక్రమం ఇవి తీసుకోవడం జరిగింది. డాక్రా గ్రూపులు రాకముందు విద్యకు దూరంగా ఉన్నారు, వైద్యానికి దూరంగా ఉన్నారు, ఆర్థిక స్వేచ్ఛకు దూరంగా ఉన్నారు. అది మాకు సంబంధం లేదు, మాకు యజమానికి సంబంధం అనుకున్నారు. ఈరోజు దానికి భిన్నంగా ఆమె చేతులు కూడా కొన్ని పైసలు ఉంటున్నాయి. మగవాళ్ళు కూడా అవసరాలకు ఆ గ్రూపులలో పైసలు తెచ్చి నేను ఇలా ఎరువులు తెచ్చుకోవాలి అనేటువంటి స్థితికి వాళ్ళని తీసుకురావటం జరిగింది. అని అంటే ఈ సమాజంలో, ఈ కుటుంబంలో ఆర్థికంగా ఎదిగి నేను కూడా నాకు అవసరమైనటువంటి నిధులను నేను సంపాదించుకుంటూ కుటుంబానికి అవసరమైనటువంటి పోగు చేసేటువంటి పొదుపు అనేటువంటి వ్యవస్థను తీసుకువచ్చి సహజ గుణం, స్త్రీలకు సహజ గుణమైన పొదుపు వ్యవస్థను తీసుకొచ్చి దాన్ని పెంచి పోషించడం జరుగుతూ ఉంది. అవి బలోపేతం అవుతూ ఉన్నాయి. ఇలా కొనుగోలు సెంటర్లే అనుకోండి, ఆరోగ్య కేంద్రాలే అనుకోండి, వాళ్ళు ముందుకు వచ్చి నడిపిస్తూ ఉన్నారు. స్త్రీ శక్తిని కూడా ఆ రకంగా వాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. డాక్రా గ్రూపులు పెట్టినప్పుడు మొట్టమొదట చాలామంది భయపడరు, వీళ్ళు బయటకు వస్తే రారు అని అనుకున్నారు. ఇలా వచ్చేటట్టు తయారు చేయడం జరిగింది అన్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. సార్, విద్యా వైద్యం గురించి చెప్పారు. దేశం విద్యా వైద్యం ఉంటేనే ముందుకెళ్తుందని అన్నారు. ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ చైర్పర్సన్గా మీరు, ఇంకొక క్వాజీ జ్యుడిషియల్ బాడీ అయిన యూజీసీ కానీ ఇలాంటివి పేపర్ లీకేజ్లు అయ్యాయి. అది కూడా నీట్ వైద్యానికి సంబంధించి, విద్యకు సంబంధించి. మరి దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇన్ ఎగ్జామినేషన్ జరగాలి. అది అందరం ఒప్పుకుంటాం, అందరం దాన్ని అమలు చేయాలని చూస్తాం. లీకేజ్ జరుగుతూ ఉంటే ఒక ఉద్యోగస్తుని యొక్క నైతికత్వం దిగజారినప్పుడు ఎక్కడో ఒకరు కకృతికి లోనైనప్పుడు ఈ లీకేజీ జరుగుతూ ఉంది. దాన్ని అరికట్టడానికి ఇప్పుడున్న ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయటం జరుగుతుంది. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా విద్యకు వెళితే విద్యను ప్రోత్సహించడానికి, అందించడానికి, సరళంగా సామాన్య మానవునికి అందటానికి 100 మార్కుల పేపర్కు 35 మార్కులే పెట్టి పాస్ చేసిన రోజులు ఉన్నాయి. ఈ వేడు కూడా 35 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. హిందీని ప్రోత్సహించాలంటే 20 మార్కులతో పాస్ చేస్తున్నాం. ఆ రకంగా కొద్ది సరళీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి మొదలే స్కూల్కు రామ్ అన్న వాళ్ళను స్కూల్కి వచ్చేటట్టు చేసి, స్కూల్కి వచ్చినా 100 మార్కులు రావు అని వెనుకకు తిరిగిపోకుండా 35 అయినా సరే అని వెనుకకు తీసుకొచ్చి మనం పాస్ చేస్తూ ఉన్నాం. కాలంలో మీరు వెనుకకు కనుక వెళితే అమాయక ప్రజానీకం విద్య వైపు రాకపోతే 7th క్లాస్ దాకా నాన్ డిటెన్షన్ మెథడ్ కూడా పెట్టి నడిపించినాం. ఆ రకంగా విద్యను ప్రోత్సహించే కార్యక్రమాలను ఒకవైపు చేస్తూ అనుకుంటూ విద్యలో పరీక్షలు మాత్రం కఠినంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడిక్కడ 1% లీక్ అవుతూ ఉన్నది. ఇది దురదృష్టము. ఇంటర్నల్ అసెస్మెంట్ చేసే యూనివర్సిటీలు ఉన్నాయి. ఉదాహరణకి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇంటర్నల్ అసెస్మెంట్ చేస్తుంది. అంటే ఆ టీచర్కున్న స్టూడెంట్కే సంబంధం, యూనివర్సిటీతో ఏం సంబంధం లేదు. ఆయన ఒక్క మార్కు కలపమంటే కలపని రోజులు చూసినా నేను. ఒక్క అటెండెన్స్ కూడా కలిపితే వాడు పాస్ అయ్యి వెళ్ళిపోతాడంటే షార్ట్ ఆఫ్ అటెండెన్స్ పెట్టి డిటైన్ చేసిన వాళ్ళని చూసినాం. అట్లాంటి టీచర్లు ఉన్నారు, అట్లాంటి క్వాలిటీ మెయింటైన్ చేసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. ఆయనదేం పోతుంది, ఒక మార్క్ కలిపితే పాస్ అయిపోతాడు, ఉద్యోగం దొరుకుతాయి. గెజిట్ ఆఫీసర్, అప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్, వెటనరీ ఆఫీసర్, గెజిట్ ఆఫీసర్ అని ఒక్క మార్క్ కూడా కలపని రోజులు చూసినాం. అట్లా కఠినంగా ఉన్నారు. కానీ దినదిన క్రమంలో కొద్దిగా నైతికత్వం తగ్గుతూ ఉంది. దానికి చింతిస్తూ ఉన్నాను. దీనికి ఎవరు బాధ్యులైనా ఇది దేశ అరిష్టము, ఈ సమాజానికి చేటు. నీ ఒక్కని వలన సమాజం సిగ్గుపడుతూ ఉంది. అలాంటి కార్యక్రమాలకు పాల్పడవద్దు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాను. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ సార్, రాష్ట్రంలోని ఉద్యోగులకి ఏమైనా తీపి కబురు ఉందా? ఏమైనా శాలరీల హైకులు చేసేది ఏమైనా ఉందా? లేకపోతే అలవెన్స్లు, డిఎన్ఎస్ అలవెన్స్ కానీ మరి ఇతర అలవెన్స్లు అయినా పెంచే అవకాశం ఉందంటారా?
ఇది అగైన్ మళ్ళీ పాలసీకి సంబంధించిన ముచ్చట, ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన ముచ్చట. సార్ మీరు కూడా ప్రభుత్వంలో పార్టే కదా సార్? ఇంతకు పార్టు ఇది సజెస్టివ్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్, ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులకు మెంటల్ స్ట్రెస్ ఉండకూడదు, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉండకూడదు. ఈ స్ట్రెస్ కనుక లేకపోతే పనిని సులభతరంగా సునాయాసంగా చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది. ఇంటి వద్ద డిస్టర్బ్ అయ్యి వచ్చినోడు పాఠశాలకు వెళ్ళిన తర్వాత పిల్లవానికి ఉత్సాహంగా ఉత్తేజపరుస్తూ విద్యాబోధన చేయగలుగుతాడా? చేయలేడు. మనం కూడా మూడు బాగలేదంటారు చాలామంది. వాట్ ఇస్ దట్ మూడు? ఏదో స్ట్రెస్. ఏం స్ట్రెస్సు? శారీరక స్ట్రెస్సా, ఆర్థికపరమైన స్ట్రెస్సా, లేకుండా ఉద్యోగంలో ఉన్నటువంటి ఉన్నతాధికారి దబాయింపా, లేకుండా రాజకీయ ఒత్తిడా? ఇలాంటి దాంట్లో స్ట్రెస్లో ఉన్నవుతాడు ఒక ఉద్యోగస్తుడు, ఒక ఉపాధ్యాయుడు. ఆ స్ట్రెస్ లేకుండా జరగాలని అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగస్తులకు ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చిండ్రు. ఉపాధ్యాయులకైతే అన్నిటికన్నా మించినటువంటి స్థానం ఇచ్చిండ్రు. ఇచ్చి అది వరకు ఉపాధ్యాయులకు కొద్దిగా తక్కువ జీతం ఉండే, బతకలేని వాడు బడిపంతులు అనేటువంటి పరిస్థితి ఉన్న నుంచి ఈరోజు మంచిగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళినారు. వాళ్ళకు కూడా రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సినటువంటి వాళ్ళకు పదోన్నతులు కానీ, రావాల్సినటువంటి వాళ్ళకి ఎక్కడన్నా ఏమంటారు వాటిని పే ఫిక్సేషన్స్ కానీ పీరియాడికల్గా జరగవలసినవి అవి జరిగించి వాళ్ళ సేవలను వాడుకుంటారు, వాడుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.